మహిళలకు ఫ్రీ బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో కార్మికులు మీ పరిస్థితి ఏంటి? ఫ్రీ బస్సులు అమలు చేయడం బాగానే ఉందన్న. లేడీస్ కానీ అన్నీ ఫ్రీ పెడుతున్నారు, బాగానే ఉంది. మరి ఆటో వాళ్ళ కార్యక్రమం వాళ్ళ సంగతి కూడా చూడాలి కదా. ఇప్పుడు రోజువారీ నిత్యావసర వస్తువులు రోజువారీ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటో వాడు ఎలా బతుకుతాడు? మళ్ళీ స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా చదివించుకుంటారు? మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకోవాలి, ఇంటద్దులు అవన్నీ ఫ్రీ పెడతాం వాస్తవం కాదనట్లా. మరి వాడి రొటేషన్ కూడా చూసుకోవాలి కదా. ఇక నెలకు వచ్చేసరికి వాడికి ఇంటద్దని కరెంటు బిల్లు అని కట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీకు కొన్ని హామీలు ఇచ్చింది, మేము అధికారం కోసం ఆటో కార్మికులకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, బోర్డు పెడతాం అన్నారు, అమౌంట్ ఇస్తామన్నారు. ఏంటి పరిస్థితి? 1 year అవుతుంది అధికారంకి వచ్చి, ఎలాంటి పరిస్థితి ఉంది? అమౌంట్ పెడతామని చెప్తున్నారు తప్ప అవన్నీ ఏమీ నీరుగార్చే పరిస్థితి అదంతా చూస్తున్నాం. ప్రతి అధికారం వచ్చినప్పుడల్లా ఇచ్చేస్తాం అని అందరూ చెప్పేవాళ్ళే, కానీ ఆ టైంకి వచ్చేసరికి అందరూ వెనకదారి పడుతున్నారు. మీరు చెప్పండి, రేపు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. ఉచిత బస్సు అమలు చేస్తే మీ ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదండి. ఆటో కార్మికుల పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలంగాణ లాగా మా పరిస్థితి కూడా అయిపోద్దేమో అని మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి ప్రభుత్వమే తక్షణమే చర్య తీసుకొని ఆటో కార్మికుల ముందు మాకు దయించి ఏదో సహాయం అందే వరకు మేము పోరాడతామని ఈ శబ్దంగా చెప్తున్నాం. గతంలో మీకు ఎన్నికలకు ముందు ఆటో కార్మికులు అనేక హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. 1 year కాలంలో మీకు ఇచ్చిన హామీలు అమలైన ఏమన్నా? కూటమి ప్రభుత్వం చెప్పడమే కానీ అమ్మఒడి అని చెప్పారు. ఒకరు పడితే ఇద్దరికి లేదు, ఇద్దరు పడితే ఇక లేదు. ఒక పిల్లకి పడింది అనుకో, ఇంకో పిల్లకి లేదు. అమ్మఒడి ఇద్దరికని చెప్పాడు. ఆ ఇద్దరికి ఒకరికి పడితే ఒకరికే పడింది, ఇంక లేకపోతే పడినోళ్ళకి పడింది, పడినోళ్ళకి అది కూడా లేదు అమ్మఒడి. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? రేపు 15 నుంచి ఫ్రీ బస్ అయితే ఆటో ఎక్కువ ఉంటారు. అదే ఆలోచిస్తున్నాం సార్. మా పరిస్థితి తెలంగాణ పరిస్థితి లాగా అయిద్దేమో అని, ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందేమో అని ఆటో కార్మికులు ముందే భయపడుతున్నాం.